కొంచెం మాట్లాడుతా ఫస్ట్ దగ్గర చాలా వచ్చింది అనుకున్న సందర్భాల్లో. కానీ మా పెద్ద ఆయన పోలేక మళ్ళీ మా పెద్ద దగ్గర వచ్చాను. సరే నేను 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తా ఉన్నాను. అక్కడ గౌరవం లేదని చెప్పేసి కొంచెం 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మైనార్టీ అధ్యక్ష పోస్ట్ ఉంది నాకు తెలుగుదేశంలో. దానికి గౌరవం సరిగ్గా దొరకదని చెప్పేసి రాజీనామా చేసి అన్న సమక్షంలో జగన్మోహన్ సమక్షంలో జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ అయిన వచ్చిన తర్వాత వరకు అన్న వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు, అన్న వాళ్ళ సపోర్ట్ బాగుంది. కానీ ఇక్కడ వాళ్ళు నాయకులు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తే నాకు నమ్మకం లేక ధైర్యం లేక నేను చిన్న పొరపాటు చేశాను. మా పసుపు సుధాకర్ దగ్గర వెంగళరెడ్డి అనే అతను నిన్నే కదా జాయిన్ చేసింది, జగన్మోహన్ సంస్థ జాయిన్ అయ్యేటట్టు చేసింది నేనే కదా. ఇప్పుడు నీకు ఎటు లేకుండా నువ్వు అన్యాయం అయిపోతావు, నీకు ఇక్కడ వాళ్ళు పట్టించుకోరు నాకు. కానీ ఒక్క మాట అన్నకు చెప్దామని అంటే అన్నకి చెప్పే అవకాశం నాకు దొరకలేదు. ఏదో పొరపాటు చేశాను, కానీ అన్న నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అన్నకే నడుస్తా అని చెప్పి నిన్న ఇప్పుడు దాకా ఊరి దగ్గర ₹1 నేను ఎవరు తీసుకోలేదు. నాదే రూపాయి ఖర్చు పెట్టుకుని దేవస్థానాలకి మసీదులకి హెల్ప్ నాకు తోచిన సాయం నా వ్యాపారం చేసుకుంటున్నాను. కానీ మిస్టేక్ వల్ల ఏమో కొంచెం అక్కడ పోయిన తర్వాత ఏదో డబ్బులు వస్తున్న ఆశ అనేది ఆ ₹10 మా ముస్లింస్ వాళ్ళకి ఖర్చు పెట్టవచ్చు అనే ధైర్యంతో ఒక ప్యాకేజ్ అని అనుకున్నాను. కానీ అది తీసుకోవడం నాకు రాత్రి నుంచి నిద్ర రాలేదు. నేను తీసుకోలేదు, నీ చేతికి ముట్టుకోలేదు. అది ఏవు దాటాలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. పొరపాటు నాకు ఈ తప్పుని క్షమించి అన్న నాకు కానీ మంచి పదవి వచ్చేటట్టుగా చూసి మైనార్టీలకు ఫుల్ అన్నదాన్ని సపోర్ట్ చేసుకుంటూ అన్నదారులు నడుచుకుంటూ ఇంకనికి ఈ పొరపాటు చేయనని అందరి ముందు ప్రతి విలేకరులను కోరుకుంటున్నాను. పెడితే ఆ ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి ధైర్యం నాకు ఉంది. దానికి భయపడే వ్యక్తినే కాదు. నన్ను మాత్రం ప్రతి ఒక్కరూ రోజు ఇటు మారేవే అని అనుకున్నాను అనుకోండి. నాకు ఇక్కడే లేదు, 4 రాష్ట్రాలు నా వ్యాపారం ఉంది, ఏ ఊరికి వెళ్ళిపోగలుగుతా. ఇక్కడ అందరూ సమక్షం ఉంటే హ్యాపీగా ఉంటాను అందరితో కలిసి.